హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఒక ఎగ్ బ్రెడ్ ఉంటే సరిపోతుందండి. దీనికి 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సో స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలకైతే ఈజీగా చేసి పెట్టేసేయచ్చు, బయట కొనే పని లేకుండా. సో నేనైతే ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఎగ్ని పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 2 స్పూన్ల కారము అండ్ అలాగే సాల్ట్, ఇవన్నీ మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలండి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా బీట్ చేసుకోవాలి ఒక 2 to 3 మినిట్స్ వరకు. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే దానిపైన ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. సో ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే దీనిపైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనం రెండో వైపు అయితే తిప్పేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ కూడా బాగా టోస్ట్ అయిపోతుంది. సో అంతేనండి, సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని పక్కన తీసుకోవాలి. సో అంతే, బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ అయితే అయిపోతుందండి. సో చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సో ఇలా మనమైతే ప్లేట్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. సాస్ ఇష్టం ఉన్న వాళ్ళు సాస్తో సర్వ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి నార్మల్గా తినేసేయచ్చు అనమాట. ఎలా అయినా బాగుంటుంది. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.